దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. యాకోబు పత్రిక 4:7. ఆడు ఓడి, నువ్వు యేసుప్రభు ఓడించడం కాదు, నువ్వు కూడా ఓడిస్తావు. మీలో ఎంతమంది ఈరోజు లూకాసు వార్త 10:19 చదివారు? ఎంతమంది చదివారు లూకాసు వార్త 10:19? చదవలేదు చాలామంది. చాలా సులువైన సూత్రాలు మనం మర్చిపోతాం. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నా కాడి సులువుగాను. ఇదే సులువు అంటే. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలు గుర్తుపెట్టుకుంటే మనం దయ్యాలని, మనం చూస్తే పారిపోతే దయ్యాలని ఎగురిని ఎలగొడతాం. దురాత్మలు వెళ్ళిపోతాయి, చేతబడులు చేస్తారు, మాంత్రికులు అంటారు, తాంత్రికులు అంటారు, ఇంకేం చెప్తారు, బేతాళ పిశాచం అంటారు, ఏదో చెప్తూ ఉంటారు, పెద్ద పెద్ద పేర్లు చెప్తూ ఉంటారు. అవన్నీ చూస్తే మనం ఏం చేస్తాం? మన చూస్తే అవి భయపడతాయి, అంతేగాని మన వాటిని చూసి భయపడే అవసరం లేదు. వాటిని చూసి మనం కలవరపడక్కర్లేదు. ఎందుకు? మన పక్షమునున్నవాడు బలవంతుడు.